students. Which school you are? Secunderabad Public School. Okay. What you are drawing? Alluri Sitaramaraja garu. Okay. నువ్వు? Rani Shekaram. Okay. నువ్వేం వేస్తున్నావు? Alluri Sitaramaraja. ఓకే. నువ్వు? Alluri Sitaramaraja. ఓ అందరు ఒకటే వేస్తున్నారా? Asharathi Krishnanacharya. ఓకే, గ్రేట్ గ్రేట్. హాయ్, ఏ స్కూల్ మీరంతా? ఓకే, నువ్వేమేస్తున్నావు? కాకతీయ కళాతోరణం. ఓ, కాకతీయ కళాతోరణం. ఇంకెంత ఉంది? ఓకే, నువ్వేమేస్తున్నావు? గిడుగు రామమూర్తి పంతులు గారు. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. నువ్వు? కాళోజీ నారాయణరావు. ఓకే, ఒకసారి చూపారా కొంచెం? ఓకే, నువ్వేమేస్తున్నావు? తెలంగాణ తల్లి. ఓకే డన్. నువ్వు? తెలంగాణ మీద నినాదాలు. నినాదం వేస్తున్నావా? ఓకే, గ్రేట్. నువ్వేం వేస్తున్నారా? కాళోజీ నారాయణరావు. ఓకే, గ్రేట్ గ్రేట్. హాయ్ అందరికి. ఏ స్కూల్ మీరంతా? ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్. ఓకే, ఇప్పుడు ఏమేస్తున్నావు నువ్వు? తెలుగు భాష గురించి. తెలుగు భాష గురించి ఏంది? చెట్టు ఉంది, మరి వర్ణమాల అదే తెలుగు చెట్టు నుంచి లైక్ ఫ్రూట్స్ అట్లా వస్తాయో స్టడీ కూడా ట్రీ నుంచి అట్లా. ఓకే, డన్ డన్, గ్రేట్ కాన్సెప్ట్. నువ్వేం వేస్తున్నావురా? తెలుగు తల్లి. తెలుగు తల్లి గురించి వేస్తున్నావా? ఓకే, నువ్వు? నేను బతుకమ్మ వేస్తున్నాను. బతుకమ్మ వేస్తున్నావా? ఓకే, గ్రేట్ గ్రేట్. నువ్వు? తెలుగు భాష గురించి. ఓకే, అంటే ఏంటి దాని అర్థము? తెలుగు భాష అంటే ఓకే, గ్రేట్ గ్రేట్. నువ్వేం వేస్తున్నావు? రామ్మూర్తి గారు తెస్తున్నారా? ఓకే ఓకే. స్కూల్ మీరంతా? జెడ్పిహెచ్ఎస్ కొంపల్లి. నువ్వేం వేస్తున్నావు? ఓకే, చూపెట్టు ఒకసారి. ఓకే, బాగుంది. నువ్వు? తెనాలి రామకృష్ణ. నాట్ కంప్లీట్. ఓకే, ఇంకా కంప్లీట్ కాలేదా? ఓకే, నువ్వేం వేస్తున్నావు? కాళోజీ నారాయణ. ఓకే, ఒకసారి చూపి ఎక్కడి వరకు అయిందో. ఓకే, నువ్వు? తాళపాక అన్నమయ్య. తాళపాక అన్నమయ్య. ఓకే, గ్రేట్ గ్రేట్. ఏ స్కూల్ నుంచి వచ్చారు మీరంతా? విచ్ స్కూల్? ఓకే, వాట్ యువర్ పెయింటింగ్ రైట్ నౌ? ఏం చేస్తున్నారు మీరు? తెలంగాణ రావడానికి కష్టపడ్డాం. ఓకే, గ్రేట్ 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 గ్రేట్. నువ్వేం వేస్తున్నావు? తెలంగాణ వీరులు. ఓకే, నువ్వేం ఇస్తున్నావు? తెలుగు తల్లి. ఓకే, నువ్వు? ఓకే, నువ్వేం ఇస్తున్నావు? ఓకే, గ్రేట్ 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 గ్రేట్. అందరు ఏ స్కూల్? ఓకే, ఏమేస్తున్నావు డయాగ్రామ్? శ్రీకృష్ణ దేవరాయ. ఓకే, ఆయన గురించి నీకేం తెలుసు? ఈయన 15th సెంచరీ జన్మించారు. ఇంకా ఈయన మాతృభాష తులు. ఆయన కూడా ఈయన తెలుగు భాష కోసం అభివృద్ధి కృషి చేశారు. ఇంకా ఈయన ఒక ఫేమస్ స్లోగన్ చెప్పారు. ఆ స్లోగన్ ఏదంటే దేశ భాషలందు తెలుగు లెస్స. నువ్వేం వేసావు? నేను గిడుగు వెంకటరామూర్తిని వేసాను. ఓకే, ఆయన జన్మించినప్పటి మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకే. నేను పాలకూరి సోమనాథుడి గురించి వేసాను. ఆయన తెలుగులో ఎన్నో రచనలు చేశారు. ఓకే, నువ్వేం వేసావు? ఆది కవి నన్నయ్య. నన్నయ్య ఒక స్లోగన్ ఉంది. ఓకే. నన్నయ్య వాణి తెలుగు జాతికి ప్రాణం. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. నువ్వేం వేసావు? కాళోజీ నారాయణరావు 9th సెప్టెంబర్ జన్మించారు. ఏ స్కూల్ నుంచి వచ్చారు మీరంతా? కొంపల్లి. కొంపల్లి. ఓకే, నువ్వేం వేసావురా? నేను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి వేసాను. ఓకే, నువ్వు? సావిత్రిబాయి ఫులే. సావిత్రిబాయి ఫిలిం. ఓకే, నెక్స్ట్ నువ్వేం వేసారా? చాకలి ఐలమ్మ. ఓకే, నువ్వు? రాణి రుద్రమ్మదేవి. ఒకసారి చూపి.
ఓకే గ్రేట్, బాగుంది. హలో, ఏ స్కూల్ నుంచి వచ్చారు మీరంతా? ఓకే, జెడ్పిహెచ్ఎస్ కొంపల్లి. ఏమేస్తున్నావు నువ్వు? బస్సింగ్. ఒకసారి చూపి. ఓ వావ్, నువ్వేమేసావు? ఓకే, నువ్వు? ఓకే, నువ్వేమేసావునా? కాళోజీ నారాయణ. ఓకే, నువ్వేమేసావునా? సుభాష్ చంద్రబోస్. ఓకే గ్రేట్ గ్రేట్, బాగుంది. ఏ స్కూల్ నుంచి వచ్చారు మీరంతా? ఓల్డ్ అల్వాల్. ఓకే, ఏమేస్తున్నావు నువ్వు? ఒకసారి చూపి. కుమరం భీం. నువ్వేమేస్తున్నావు? తెలుగు తల్లి. తెలుగు తల్లి. ఓకే, నువ్వు? సరోజిని నాయుడు. చూపి ఒకసారి ఇలా. ఓకే, బాగుంది. నువ్వేమేస్తున్నావు? కాళోజీ నారాయణ. ఓకే గ్రేట్ గ్రేట్. నువ్వు? కొమరం భీం. కుమరం భీం. ఒకసారి ఇలాను. షూర్. ఓకే, హాయ్ అందరు, ఏ స్కూల్ నుంచి వచ్చారు? ఓకే, నువ్వేం పెయింటింగ్ ఇస్తున్నావురా? బతుకమ్మ. బతుకమ్మ. ఓకే, నువ్వు? తంగేడు పువ్వు. తంగేడు పువ్వు. ఒకసారి చూపి. ఓకే, నువ్వేమిస్తున్నావురా? స్లోగన్ రాశాను, తెలంగాణ కోటి రత్నాల వీణ. ఓకే, ఒకసారి చూపి అది. ఓకే, నువ్వేమిస్తావురా? తంగేడు పువ్వు. తంగేడు పువ్వు. ఓకే, నువ్వు? నేను జమ్మి చెట్టు వేసిన. ఓకే గ్రేట్ గ్రేట్. నేను పుస్తకం విలువ మీద చిత్రాన్ని గీశాను. ప్రపంచాన్ని కాపాడుకోవడానికి శక్తివంతమైన ఆయుధం చదువు. భాషను కాపాడుకుందాం, భాషను తరతరాలుగా అందిస్తాం. తెలుగు భాషా వారోత్సవాలని రాష్ట్రపతి నిలయం ఏర్పాటు చేయడం చాలా ముదావహం. కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మనకు తెలుసు కానీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి మొదలుకొని కాళోజీ గారి జయంతి వరకు వారోత్సవాలతో నిర్వహించడం అనేది చాలా కొత్త ఆలోచన. మన నగరంలో ఇంత పెద్ద ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమం అనేది చాలామందికి ప్రేరకం. విద్యార్థులందరూ కూడా చాలా అద్భుతంగా వేశారు. ఇంత చిన్న వయసు నుంచి ఇటువంటి పోటీల్లో వాళ్ళు పాల్గొంటే తప్పకుండా వాళ్ళు రేపటి రోజున తెలుగును బతికిస్తారు అన్నటువంటి ఒక కొత్త ఆశ మనలో తప్పకుండా చిగురిస్తుంది. చిన్నప్పటి నుంచి ఇటువంటి పోటీల్లో పాల్గొనే విద్యార్థులు తప్పకుండా దేశభక్తిని, ప్రాంతీయ భక్తిని, భాషాభక్తిని కలిగి ఉంటారని, తమ తర్వాతి తరాల వాళ్ళకు కూడా అందిస్తారనే ఆలోచన ఈ చిత్రాలు చూస్తుంటే కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి రాష్ట్రపతి నిలయం పెద్దలందరికీ పేరు పేరుగా కూడా కృతజ్ఞతలు, అభినందనలు. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మ్యామ్, ఈరోజు మీరు ఏ కార్యక్రమం మీద మీరు ఇక్కడికి రావడం జరిగింది?
ఈరోజు చిత్రలేఖనం కార్యక్రమం అని అన్నారండి. విద్యార్థులు 10 గంటల నుంచే మొదలుపెట్టారు. ఎంత ప్రతిభ మన విద్యార్థుల్లో దాగి ఉందా? బయటికి వచ్చిన వాళ్ళే ఇంతమంది అయితే బయటికి రాని విద్యార్థులు ఇంకెంతమంది ఉన్నారో అన్నటువంటి భావన కూడా కలుగుతుంది. చిత్రలేఖనం అంటే వాళ్ళ మనసుల్లో ఇది ముద్రించబడింది కదా, వాళ్ళ మనసుల్లో ముద్రించిన తర్వాత బయటికి వచ్చింది అంటే వాళ్ళ మనసుల్లో మన తెలుగుపై ఎంత గొప్ప భావన ఉన్నది అనేది తెలుస్తోంది. వాళ్ళు కొత్తగా కొన్ని నినాదాలు కూడా భాష గురించి రూపొందించారు. కొత్తగా కొలాజ్ చిత్రలేఖనం అని కూడా వేశారు. వాటర్ పెయింట్స్, తర్వాత A4 షీట్స్లో కూడా ఒక పెద్ద చిత్రాన్ని ఏ రకంగా రూపొందించవచ్చు అనేది కూడా ఈ చిత్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. 2 రాష్ట్రాలను సమన్వయం చేస్తున్నట్లుగా ఉందండి ఈ భాషా వారోత్సవం. తప్పకుండా ఇటువంటి సమైక్య భావనే నేటి మన సమాజానికి కావాలండి. థ్యాంక్ యూ మ్యామ్. చిన్నపిల్లలు మనం తీసుకుంటున్న స్కూల్ అంతా ఒక సెటప్, కాలేజ్ లేదు లేదా ఓన్లీ స్కూల్. మంచి పని. ఆయన జీవిత చరిత్ర